ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. భవభూతి భ్రాత ఈనాతి కౌనుతో ఎనకాక కాబోలు సింగముల్ గుహలలో చిక్కుటెల్ల ఈ బాల నడలతో ఎనకాక కాబోలు ఏనుంగులడవిలో ఈగుటెల్ల ఈ చెల్వ చూట్కితో ఎనకాక కాబోలు సారంగముల్ పొదల దూరుటెల్ల ఈ కన్య ఘనవేణి ఎనకాక కాబోలు నహులు పుట్టలు సొచ్చి అడగుటెల్ల ఈ నెలద చేరి కాబోలు ఇంచువింటి చెంచు అతనుడయు జగము జయించుటెల్ల ఈ లలన సృష్టిసేసి కాబోలు పంకజాసనుడు విశ్వమున స్రష్ట అగుట ఎల్ల మయుడి వెనక నడుస్తూ వస్తున్న అతగాడి కూతురు మందోదరిని చూసిన రావణుడి మనసులో తలెత్తిన భావాలను కంకంటి పాపరాజు వర్ణించిన తీరిది. ఉత్తర రామాయణం ప్రౌఢిమన్ పట్టి చూడడానికి ఎత్తుగీత్తో కూడిన ఈ సీసం అనే మెతుకు ఒక్కటి చాలదు. అందగత్తెల్ని సింహమధ్యలుగా వర్ణించడం ప్రచురం. మందోదరిని సన్నని నడుముతో పోటీ పడలేక మొహం చెల్లక సింహాలు గుహల్లో దాక్కున్నాయట. గజగమనలుగా సుందరీమణులను వర్ణించడం మరో ప్రసిద్ధ ఉపమానం. మందోదరి హొయలుతో పోటీ పడలేక ఏనుగులు అడవులు పట్టిపోయాయి అంటున్నాడు కవి. సుందరీమణుల కన్నుల్ని లేడి కన్నులతో పోలుస్తారు. మందోదరి చూపులతో పోటీ పడలేక జింకలు అడవులు పట్టిపోయాయి అంటున్నాడు కవి. సుందరీమణుల జడలను పాములతో పోలుస్తారు. ఆ మందోదరి జడతో పోటీ పడలేక పాములు పుట్టలో దూరి పారిపోయాయి అంటున్నాడు కవి. ఈమె సాయంతోటే కాబోలు చెరకు వింటి వేటగాడు మన్మథుడు ప్రపంచాన్ని అంతటినీ జయిస్తున్నాడు. ఈమెను సృష్టించినందువల్లే కాబోలు ఆ బ్రహ్మదేవుడికి విశ్వసృష్టికర్త అనే పేరు వచ్చింది కాబోలు అనుకున్నాడట రావణాసురుడు. అహల్య, సీత, కుంతి, ద్రౌపదులతో పాటు పంచకన్యల్లో ఒక ఆమె మందోదరి. ఆమె అంత అందగత్తె అన్నమాట. ఈ మందోదరే తెలుగులో మండోదరి పేరిట ప్రసిద్ధ. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసి 6.5 శతాబ్దాలు గడిచిన తర్వాత తిరిగి ఉత్తర రామాయణం రాయడానికి తలపెట్టిన కంకంటి పాపరాజు నిజంగానే సాహసి. శిల్ప సంవిధానంలో పారంగతున్నై నిర్వచనోత్తర రామాయణ రచనకు పూనుకుంటున్నానని చెప్పుకున్నాడు తిక్కన. ఒక్క వచనం ముక్కైనా రాయకుండా ఉత్తర రామాయణాన్ని చెప్పిన దిట్టతనం ఆయనది. ఇక సంస్కృతంలో ఉత్తర రామకథకు భవభూతి కరుణరసాత్మకమైన నాటకంగా రాశాడు. అదే ఉత్తర రామచరితం. ఏకో రసః కరుణయేవ అని తాను దర్శించి మన చేత దర్శింపచేసేందుకే భవభూతి ఈ నాటకం రాశాడంటారు. వరుసం తిక్కన యజ్వ నిర్వచన కావ్యం వై తగంజేసిన ఉత్తర రామాయణం అందున మరి ప్రబంధం పూని నిర్మించుటే సరసత్వంబని ప్రాజ్ఞులార నిరసించంబోకుడి రాఘవేశ్వరు చారిత్రములు ఇందరు ఇన్ని గతుల వర్ణించినన్ క్రాలవే అని తనను తాను సమర్థించుకున్నాడు పాపరాజు. మరలనదేల రామాయణం అని అడగకుండానే దానికి సమాధానం చెప్పేశాడు పాపరాజు. కంకంటి తన ప్రయత్నంలో గొప్పగా సఫలుడయ్యాడని వీరేశలింగం, నోరు నరసింహశాస్త్రి తదితర పండితులు, విమర్శకులు ప్రశంసించారు. వాస్తవానికి నోరివార అన్నట్లుగా తెలుగు సంప్రదాయ కవితలో ఉత్తర రామాయణం అంటే కంకంటి ప్రబంధమే గుర్తుకొస్తుంది తప్ప తిక్కన రచన తలపుకు రాదు. అక్కడక్కడ కొన్ని వ్యాకరణ దోషములు ఉన్నను మొత్తం మీద ఇతని కవిత్వము మిక్కిలి రసవంతమైనదని ఉదారంగానే పాపరాజు రచనా రీతికి యోగ్యతాపత్రం ఇప్పించారు వీరేశలింగం గారు. కానీ శబ్దరత్నకర్త మాత్రం పాపరాజును 4వ తరగతి కవిగా పరిగణించడానికి వెనకాడలేదు. అయితే కృష్ణదేవరాయలు, చామకూర వెంకట కవి, కూచిమంచి తిమ్మన, ఏనుగు లక్ష్మణ కవి, పొనిగంటి తెలగన్నలతో పాటు పాపరాజుకు సహస్రోత అయిన పుష్పగిరి తిమ్మన్నను కూడా ఇదే తరగతిలో వేసి అతగాడికి ఒకంత ఊరటం కల్పించారు శ్రీమాన్ బహుజనపల్లి వారు. పద్యాన్ని గజ్జల గుర్రంలా నడిపించడంలోనే కాకుండా పంచచామరం లాంటి వృత్తాలను సార్థకంగా నిర్వహించడంలో సైతం పాపరాజు అందివేసిన చెయ్యి. బహుశా యక్షగానం రాసి ఉండిన అనుభవం వల్ల కాబోలు జంపెలను కూడా ససందర్భంగా వినియోగించాడు. ఇక హరినీలముల కప్పు, అళిజాలముల ఉప్పు, కలకొప్పు రహి మెప్పు, కులుకుదాని లాంటి సీసాలను శ్రీనాథుడి మూసల్లో పోసి తీశాడు పాపరాజు. శరశరాసన ముసల ముద్గర కృపాణ తోమర గదాధి
సాధన స్తోమ పూర్తి మిక్కుటంబైన తేరెక్కి వెడలే వింశతి భుజుండు త్రైలోక్య విజయకాంక్ష లాంటి సందర్భాల్లో ప్రయోగించిన శైలి పాపరాజు ఔచిత్య విచారానికి నిదర్శనం. చిత్రం ఏమిటంటే తెలుగులో వచ్చిన ఉత్తర రామాయణాలు 2 నెల్లూరు మండలం నుంచే వెలువడ్డాయి. ఈ 2 ఉత్తర రామాయణాలు రాసిన వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన అధికారులే. తిక్కన సరే కంకంటి పాపరాజు ప్రళయ కావేరి రేవు పట్టణానికి అమీనుగా ఉండేవాడట. 1760 దశకంలో ఉత్తర రామాయణం రాయకముందే పాపరాజు విష్ణుమాయా విలాసం అనే యక్షగానం రాశాడట. దాన్ని తన ఇలవేలుపు మదనగోపాలుడికి అంకితం ఇచ్చాడట. ఉత్తర రామాయణం రాయాలనే ఆలోచన పాదుకుంటున్న తరుణంలో అదే మదనగోపాలుడు పాపరాజుకి కలలో కనిపించి ప్రబంధపాకంలో తలబెట్టిన ఆ కావ్యాన్ని తనకే అంకితం ఇవ్వమని అడిగాడట. అప్పటికే కవిగా నిలదొక్కున్న పుష్పగిరి తిమ్మన్నను పిలిపించి జరిగిందంతా చెప్పుకున్నాడట పాపన్న. అది విని ఆనందించిన తిమ్మన్న, అన్న, రామకథకి కృష్ణుడు రాజు అవడం జరిగితే మేలిమి బంగారానికి కృతవర్ణాంచిత రత్నం అబ్బినట్లు అవుతుంది అని నూరారా అభినందించాడని పాపన్న రాసుకున్నాడు. కానీ చరిత్రకారులు కొందరు పుష్పగిరి తిమ్మన్న నుంచే పాపరాజు ఈ కావ్యాన్ని కొనుక్కున్నట్లు పుకారు పుట్టించి పుణ్యం కట్టుకున్నారు. తిమ్మన పద్యాలు చదివిన వాళ్ళు ఎవరు ఈ ప్రచారాన్ని నమ్మజాలరనే విషయం అలా ఉంచండి. ఈ పుకారు పుట్టడానికి మూల కారణం ఏమిటో ఒకసారి చూద్దాం. బ్రాహ్మణ కులంలో ప్రధానంగా 2 ఉపకులాలు ఉన్నాయి. వాటిని వాడుకలో వైదిక నియోగి శాఖలని వ్యవహరిస్తారు. కారణం తెలియదు కానీ చిరకాలంగా ఈ 2 శాఖల మధ్య సహనము సత్సంబంధాలు లేవు. ఈ శాఖల మధ్య స్పర్ధలో నన్నయ్య తిక్కనలను చెరోవైపు మోహరింపజేశారు తర్వాతి కాలం వారు. అదే స్పర్ధతో పాపరాజు మీద ఇలాంటి ప్రచారాలు పుట్టుకొచ్చాయి. 18వ శతాబ్దం నాటి తెలుగు సాహిత్య లోకంలో నెలకొని ఉన్న వాతావరణం అది. అలాంటి పరిస్థితుల్లో కలం పట్టినవాడు కావడం వల్లనే కావచ్చు పాపం పాపరాజు గొంతెత్తి 6000 వారి ఘనకీర్తిని ఎత్తుగీతితో కూడిన ఓ సీసంలో ఏకరవు పెట్టాడు. అది చూస్తే చిన్నప్పుడు చదువుకున్న పురములన్నిటిలోన ఏ పురము మేలు పాట గుర్తుకొస్తోంది. ఇలాంటి చిల్లర అల్లర్లతో పని లేదనుకొని కంకంటి పాపరాజు ఉత్తర రామాయణ కావ్యాన్ని మాత్రమే చదువుకోవాలనుకునేవాళ్ళు నెట్లో ప్రయత్నించవచ్చు, దొరుకుతోంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.